నమస్తే వెల్కమ్ టు జీ న్యూస్ ఆఫ్టర్నూన్ బులెటిన్ నేను మణిశ్రీ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం చంద్రబాబు కల్లబొల్లి మాటలు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరన్న సీఎం జగన్ చంద్రబాబును నమ్మడం అంటే పులి నోట్లో తలపెట్టడమే అని వ్యాఖ్య రాష్ట్రంలో రావణాసురుడిని అంతం చేసేందుకే కూటమి కట్టామన్న టీడీపీ అధినేత చంద్రబాబు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చాలని తల్లి పిల్ల కాంగ్రెస్లు కొత్త కుట్రకు తెరలేపాయని ఆరోపణ వారాహి యాత్రలో భాగంగా అనకాపల్లిలో పర్యటించనున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనకాపల్లి నుండి పోటీ చేస్తున్న కొణతల రామకృష్ణకు మద్దతుగా పవన్ కళ్యాణ్ ప్రచారం వైసీపీ సెంట్రల్ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మేమంతా సిద్ధం ర్యాలీ పాల్గొన్న ఎంపీ కేశినేని నాని ఎమ్మెల్యే మల్లాడి విష్ణు ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి సూపర్ 6 సూపర్ 7 అంటున్నారు ప్రజలు నమ్ముతారా చంద్రబాబును నమ్మితే ప్రజలు మోసపోవడమే ప్రజలంతా స్టార్ క్యాంపెయినర్లుగా మారి పేదవాడి ఇంటికి వెళ్లి నిజాలు చెప్పి వారిని కూడా స్టార్ క్యాంపెయినర్లుగా మార్చాలి అని కావలి బహిరంగ సభలో జగన్ అన్నారు నెల్లూరు జిల్లా కావలిలో మేమంతా సిద్ధం బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడారు చంద్రబాబుపై నిప్పులు చెరిగారు చంద్రబాబును నమ్మడం అంటే పులి నోట్లో తలపెట్టడమే అని జగన్ అన్నారు మోసం అబద్ధం కుట్ర వెన్నుపోటు కలిపితే చంద్రబాబు అని వ్యాఖ్యానించారు వచ్చే 5 ఏళ్ల భవిష్యత్తును నిర్ణయించేందుకు 5 వారాల గడువు మాత్రమే ఉందన్నారు జగన్ ఈ ఎన్నికలు చంద్రబాబు జగన్కు మధ్య జరుగుతున్నవి కాదని మోసగాళ్లకు ప్రజలకు మంచి చేసే వారికి మధ్య జరుగుతున్న ఎన్నికలు అని జగన్ అన్నారు మే 13న జరిగే సంగ్రామంలో వైసీపీకి మద్దతివ్వాలని జగన్ విజ్ఞప్తి చేశారు ఎన్నికల్లో వైసీపీకి మద్దతివ్వడం ద్వారా పేదలు పిల్లలు రైతులు బాగుపడతారని జగన్ వ్యాఖ్యానించారు ఈ 2024లో జరగబోయే ఈ కురుక్షేత్రంలో మోసం అబద్ధాలు వెన్నుపోట్లు కుట్రలు ఈ పాత్రలన్నీ కూడా కలిపితే అంటే సినిమాలో విలన్ క్యారెక్టర్లకున్న విలన్ క్యారెక్టర్లో మనకు నచ్చనివన్నీ కూడా కలిపితే పుట్టే కొత్త క్యారెక్టర్ గురించి కాస్త మాట్లాడుకుందామా పుట్టే ఆ కొత్త క్యారెక్టర్ ఆ చంద్రబాబుని గత 4 నెలలుగా నేను కొన్ని ప్రశ్నలు అడుగుతూ వచ్చా గత 4 నెలలుగా అడుగుతా ఉన్నా ఈ ప్రశ్నలు అయ్యా 14 ఏళ్ళు సీఎంగా చేసావు 3 సార్లు సీఎంగా చేశానని చెప్పుకుంటావు మరి నీ పేరు చెబితే పేదలకు గుర్తుకొచ్చే పథకం కనీసం ఒక్కటంటే ఒక్కటైనా ఉందా అయ్యా నీ పేరు చెబితే కనీసం పేదలకు ఒక్కటంటే ఒక్కటైనా నువ్వు చేసిన మంచి ఏదైనా ఉందా అని నేను అడిగాను 4 నెలలుగా ఇదే అడుగుతా ఉన్నాను మీ ముందే మీ సమక్షంలో ఇలా సిద్ధం సభలో లక్షల మంది ముందర ఇప్పటికే ఎన్నో సార్లు కూడా ఇదే అడిగాను మరి చంద్రబాబు సమాధానం చెబుతాడా పేదలకు ఆయన చేసిన ఒక్క మంచైనా ఒక్క మంచి పథకమైనా ఒక్క పేరైనా చెబుతాడా నాకు చెప్పలేదు సరే కనీసం మీకైనా చెప్పాడా రాష్ట్రంలో రావణాసురుణ్ణి అంతం చేసేందుకే కూటమి కట్టామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరులో ప్రజాగళం సభలో చంద్రబాబు పాల్గొన్నారు రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చాలని తల్లి పిల్ల కాంగ్రెస్ కొత్త కుట్రకు తెరలేపాయని చంద్రబాబు ఆరోపించారు ఆడపిల్లకు అన్యాయం జరిగితే ఇంట్లో తేల్చుకోవాలి ప్రజల నెత్తిన ఎందుకు రుద్దుతున్నారని ప్రశ్నించారు కేంద్రంలో మళ్లీ వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వమే అని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు అందుకే ఆ పార్టీతో కలిశామని తెలిపారు టీడీపీ జనసేన బీజేపీ కలిసింది తమ కోసం కాదని రాష్ట్రం కోసమని స్పష్టం చేశారు ఎన్డీఏకు పడే ఓట్లు చీల్చాలని తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ కలిసి కొత్త నాటకం ఆడుతున్నారని మండిపడ్డారు పల్నాడు జిల్లా క్రోసూరులో జరిగిన ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు రాముడు దేవుడు అయినప్పటికీ వానరులతో కలిసి పోరాడారన్న చంద్రబాబు రాష్ట్రంలో రావణాసురుణ్ణి అంతం చేసేందుకే బీజేపీతో కలిశామని తెలిపారు రావణాసురుణ్ణి చంపేందుకు వానర సైన్యమంతా కలిసిందని అన్నారు ఈ దోపిడీ దొంగలు కృష్ణానదిలోనే రోడ్డు వేశారని ధ్వజమెత్తారు
ఇసుకాసురుణ్ణి అంతం చేసి పేదలకు ఉచితంగా ఇసుక ఇస్తామని పేర్కొన్నారు. ఈ 5 ఏళ్లలో రాష్ట్రంలో అనేక అరాచకాలు జరిగాయన్న చంద్రబాబు గత 5 ఏళ్లలో ముస్లింలపై అనేక దాడులు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముస్లిం మహిళలు, బాలికలను వైసీపీ నేతలు వేధించారని దుయ్యబట్టారు. ముస్లింలకు 4% రిజర్వేషన్లు అలాగే ఉంటాయని తాను హామీ ఇస్తున్నామన్నారు. 5 సంవత్సరాల్లో అనేకమైన అరాచకాలు జరిగాయి. నిన్న నందికొట్కూరులో ఒక ముస్లిం మహిళ నమాజ్ చేయడానికి వెళ్లి బుర్కా వేసుకొని తిరిగి వస్తా ఉంటే వైసీపీ రౌడీ, వైసీపీ దొంగ ఆవిడ్ని బలవంతంగా బుర్కా తీసి ముఖం చూసి దొంగనే విధంగా మాట్లాడే పరిస్థితికి వచ్చాడు. నేను అడుగుతున్న బాధ, ఆవేదన, నేను పుట్టిన గడ్డలో నడి రాత్రి ఒక ముస్లిం మైనారిటీని, ఒక అమ్మాయిని ముఖం మీద బురకా తీసి చూశాడంటే ఈ దొంగల నుంచి మనకు రక్షణ ఉందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది బాధ అనిపించదా నేను అడుగుతున్నా. ఆ అమ్మాయి ఇంట్లో భార్య భర్తకు చెప్పింది, నేను వస్తా ఉంటే నమాజ్ చేసి వస్తా ఉంటే బురకా తీసి చూసి నన్ను బాధ పెట్టారు, హింస పెట్టారు, నన్ను అవమానపరిచారని చెప్తే భార్య కుమారుడు పోయి ఎందుకు చేశావని అడిగారు. ఎందుకు చేశావంటే చెప్పు తీసుకొని వాళ్ళని కొట్టాడు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజు ఇల్లంతా రక్తంతో ఉంటే ఆయన గుండెపోటుతో చనిపోయారని ఎందుకు అబద్ధం చెప్పారో ఎంపీ నర్రెడ్డి చెప్పాలని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. సిబిఐ అంటే ఎందుకు భయపడుతున్నారో చెప్పాలన్నారు. బస్సు యాత్రలో 2వ రోజు శనివారం కడపలో ఆమె మాట్లాడారు. అవినాష్ రెడ్డి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. వివేక హత్య కేసులో మేము బురద చల్లుతున్నామంట, మా విజ్ఞతకే వదిలేస్తున్నాడంట. ఇన్ని మాటలు చెప్పే బదులు ఈ కేసులో సంబంధం లేదని చెప్పవచ్చు కదా, గూగుల్ మ్యాప్లో మీకు సంబంధం లేదని చెప్పొచ్చు కదా, మీ కాల్ రికార్డ్ హంతకుల ఫోన్ కాల్ రికార్డ్స్ ఎందుకు మ్యాచ్ అవుతున్నాయి, హంతకులకు మీకు ఏం సంబంధాలో చెప్పండి అంటూ షర్మిల ప్రశ్నించారు. అవినాష్ రెడ్డి గారు ఒక మెసేజ్ లో చూశాను నేను, నన్ను అంటున్నారు కదా, బుడద చల్లుతున్నారు కదా, వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తానని పెద్ద మనిషి తరహాలో మాట్లాడుతున్నాడే. మీరా పెద్ద మనుషులు అసలు వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తానని మా గురించి మాట్లాడుతున్నారే, ఎందుకు మాట్లాడుతున్నారు అవినాష్ రెడ్డి గారు అని అడుగుతున్నాం. దొంగలు ఎవరు అంటే మీరెందుకు భుజాలు తడుముకుంటున్నారు సార్ అని అడుగుతున్నాం. ఇన్ని మాటలు మాట్లాడే బదులు, మా గురించి మాట్లాడే బదులు అసలు కేసులో గూగుల్ మ్యాప్స్ కి హత్య చేసిన వాళ్ళకి మీకు సంబంధం ఎందుకుందో మాట్లాడండి. మీ కాల్ రికార్డ్స్, హత్య చేసిన వాళ్ళ కాల్ రికార్డ్స్ ఎందుకు మ్యాచ్ అవుతున్నాయో చెప్పండి. మీరు సిబిఐ ఎంక్వైరీ కావాలని జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు ముఖ్యమంత్రి కాకముందు అడిగిన వాడు, ఆ తర్వాత సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వస్తుంటున్నారో చెప్పండి. అసలు మీకు దాచిపెట్టడానికి ఏమి లేకపోతే, భయపడడానికి ఏమి లేకపోతే సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వస్తుంటున్నారో చెప్పండి. వారాహి విజయ యాత్రలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు అనకాపల్లిలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3:30 గంటలకు హెలికాప్టర్లో అనకాపల్లి డైట్ కళాశాల సమీపంలోని ఓ ప్రైవేటు లేఅవుట్లో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ కి చేరుకుంటారు. అక్కడి నుంచి రింగ్ రోడ్లోని ఎన్టీఆర్ విగ్రహం కూడలి, చేపల బజారు, చిన్న 4 రోడ్ల కూడలి, కన్యకా పరమేశ్వరి జంక్షన్, వేల్పుల వీధి మీదుగా నెహ్రూ చౌక్ జంక్షన్ వరకు రోడ్ షో నిర్వహిస్తారు. 4 గంటలకు నెహ్రూ చౌక్ కూడలిలో వారాహి వాహనంపై నుంచి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనకాపల్లి నుంచి కొణతాల రామకృష్ణ జనసేన తరపున బరిలో ఉన్నారు. ఆయనకు మద్దతుగా పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహిస్తున్నారు. వాలంటీర్లను వైసీపీ రాజకీయంగా ఉపయోగించడం వల్లే వారిపై ఎన్నికల కమిషన్ ఆంక్షలు విధించిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 100 రోజుల్లో వాలంటీర్ల ద్వారానే 4,000 రూపాయల పెన్షన్తో పాటు ఇతర సంక్షేమ పథకాలు అందజేస్తామని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి నియోజకవర్గం రేవేంద్రపాడు రచ్చబండ సభలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మాట్లాడుతూ పెన్షన్ల విషయంలో జగన్ తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. దేశంలో తొలిసారి పెన్షన్ ప్రవేశపెట్టింది అన్న ఎన్టీఆర్. 200 రూపాయల పెన్షన్ను 2,000 రూపాయలు పెంచింది చంద్రబాబే అని స్పష్టం చేశారు. ఎన్నికల తర్వాత 4,000 రూపాయలు ఇచ్చేది కూడా చంద్రబాబేనని వెల్లడించారు. ముఖ్యమంత్రి జగన్ కుల మతాల పేరుతో చిచ్చుపెట్టి రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. 2014-19 మధ్య ఏనాడు ముస్లిం మైనార్టీలపై దాడులు జరగలేదని అన్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక నంద్యాలలో అబ్దుల్ సలాం, పలమనేరులో మిస్బా ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించారని ఆరోపించారు. నర్సరావుపేటలో మసీదు ఆస్తుల పరిరక్షణకు పోరాడిన ఇబ్రహీంను నరికి చంపారన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో రంజాన్ తోఫా, దుల్హన్ పథకాలు అమలు చేశామని ఇమాం
మౌజాంలకు గౌరవ వేతనాలు అందించామని గుర్తు చేశారు. మైనార్టీల క్షేమాన్ని కాంక్షించేది ఎవరో ముస్లిం సోదరులు గుర్తించి రాబోయే ఎన్నికల్లో ఓటు వేయాలని కోరారు. ఆనాడు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు మన ఊరికొచ్చి ఏం చెప్పినారు? నిరుపేద కుటుంబాలు దశాబ్దాలుగా నివసిస్తున్నారు, వాళ్ళు ఎక్కడైతే ఉంటున్నారో వాళ్ళకి ఇల్లు పట్టాలు ఇస్తానన్నారు. ఈ సభాముఖంగా అడుగుతున్నా, ఆయన ఒక్క పట్టాన్ని ఇచ్చారా? ఒక్క ఇంటి పట్టా ఇచ్చారా? నియోజకవర్గం వ్యాప్తంగా ఎన్ని పట్టాలు ఇచ్చారు తెలుసా తల్లి? ఒక్క సున్నా. అందుకే తల్లి నేను జైహో బీసీ సభలో చంద్రబాబు నాయుడు గారు దృష్టికి తీసుకెళ్లే ఈ సమస్యని. బాబు గారు చెప్పే 7 రకాల భూముల్లో దశాబ్దాలుగా నిరుపేద కుటుంబాలు ఇల్లు కట్టించుకున్నారు, వాళ్ళు నివసిస్తున్నారు, లక్షలు ఖర్చు పెట్టారు. అవి రెగ్యులరైజ్ చేసి పట్టాలు ఇవ్వాలని నేను కోరాను. దానికి చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు. సభా సాక్షిగా మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తప్పనిసరిగా గౌరవంగా మీ ఇంటి పట్టాలు అందిస్తామని కూడా ఆయన చెప్పారు. ఆ హామీకి మేము కట్టుబడి ఉన్నామని ఈ సభాముఖం మీ అందరు తెలుతున్నాం. ఇంకా డ్రైనేజ్ కూడా ఎంత దారుణంగా ఉందో తెలుస్తుంది. మన మురికి నీరెళ్ళి వేరే వాళ్ళ ఇంటి ముందర ఆగుతుంది, వాళ్ళకి మనకి గొడవ. రాజమహేంద్రవరం ఎల్లలు తెలియని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఇక్కడి అభివృద్ధి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని స్థానిక ఎంపీ వైఎస్ఆర్సీపీ సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రాం ధ్వజమెత్తారు. ఏపీకి నిధుల మంజూరు, విభజన హామీల అమలు విషయంలో కేంద్ర ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిగిలిన రాష్ట్రాలతో పోల్చుకుంటే ఏపీకి ఇచ్చిన నిధులు, ఇతర పథకాలు తక్కువే అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి ఎవరో చెప్పిన విషయాలను మైకుల ముందు మాట్లాడడం కన్నా స్వయంగా చూశాక మాట్లాడితే బాగుంటుందని వైఎస్ఆర్సీపీ రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రాం హితవు పలికారు. ఒకవైపు రాజమహేంద్రవరంలో అభివృద్ధి లేదంటూనే మరోవైపు కేంద్ర నిధులతోనే ఇక్కడ అభివృద్ధి జరిగిందంటూ 2 నాల్కల ధోరణితో మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎక్కడి నుంచో వచ్చింది కాదని దేశంలోని అన్ని రాష్ట్రాలు ఇచ్చిన నిధులనే కేంద్రం మళ్లీ రాష్ట్రాలకు ఇస్తుందన్నారు. రాజమహేంద్రవరం ఎంపీగా నగర అభివృద్ధి కోసం కేంద్రంతో పోరాడి నిధులు తెచ్చినట్లు తెలియజేశారు. గత ఎంపీ మాగంటి మురళీమోహన్ హయాంలో అభివృద్ధి పనులు ఎందుకు చేయలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్డీఏతో టీడీపీ చెట్టపట్టాలేసుకుని ఉన్నప్పుడు మోరంపొడి ఫ్లైఓవర్ బ్రిడ్జి, విమానాశ్రయం అభివృద్ధి, రైల్వే స్టేషన్ అభివృద్ధి, జాతీయ రహదారుల అభివృద్ధికి నిధులు తేలేకపోయారని ఎద్దేవా చేశారు. కేంద్రంతో పోరాడి సాధించాక అభివృద్ధి అంతా కేంద్ర నిధులతోనే అంటే సరిపోదని ఎంపీ భరత్రాం మండిపడ్డారు. కానీ ఇంత పచ్చి అబద్ధాలా, ఇంత దొంగ మాటలా? ఎవరికైనా 25,000 ఎవరికైనా వచ్చిందండి? అండ్ మీడియా మిత్రులు ఎవరికైనా పిల్లలు పుట్టుంటారు కదా, ఆడపిల్లలు పుట్టారా? ఆడపిల్లలు ఎవరికైనా పుట్టుంటారు కదా ఒక్కళ్ళకి. మరి మీడియాలో కూడా పేదరికంలో ఉన్నవాళ్ళు ఉన్నారు. మరి ఆయన 5 సంవత్సరాల హయాంలో ఒక్క ఆడపిల్ల పుడితే ఎవరికైనా 25,000 ఇచ్చారా? పోనీ వాళ్ళకి ఇలే సరే, పక్కింటోళ్ళో మన ఎదురింటోళ్ళో లేదా ఇంకో ఇంటోళ్ళో ఎవరో ఒకళ్ళు ఉంటారు కదండి. ఉన్న వాళ్ళకి మహాలక్ష్మి పథకం అనేది అసలు మీకు తెలుసండి? ఆ మహాలక్ష్మి అనే పథకం కిందనంట 25,000 ఇస్తానని చెప్పాడంట. మరి ఆ 25,000 ఎవరికి డిపాజిట్ చేశాడో ఒకసారి చంద్రబాబు నాయుడు గారు చెప్పాల్సిందిగా ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నా. రాష్ట్రాన్ని మళ్లీ గాడిన పెట్టాలంటే అది చంద్రబాబు వల్లే సాధ్యమని ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి అన్నారు. చంద్రబాబు ఒక విజన్ ఉన్న నాయకుడు అని కొనియాడారు. అందుకే తాను టీడీపీలో చేరుతున్నానని వెల్లడించారు. ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి టీడీపీలో చేరారు. నిన్న పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో నిర్వహించిన ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో జంగా కృష్ణమూర్తి టీడీపీలో చేరారు. జంగా కృష్ణమూర్తికి చంద్రబాబు పసుపు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలన ఎలా ఉందో అందరికీ తెలుసని అన్నారు. ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో రాక్షస పాలన నెలకొందని, ఇసుక మైనింగ్తో అక్రమార్కులదే రాజ్యం నడుస్తోందని జంగా కృష్ణమూర్తి వివరించారు. రాష్ట్రంలో సుపరిపాలన రావాలన్నా, పల్నాడు ప్రాంతంలో పరిస్థితులు చక్కబడాలన్నా చంద్రబాబు నాయకత్వం అవసరమని అన్నారు. జంగా కృష్ణమూర్తి ఇటీవలే వైసీపీకి రాజీనామా చేశారు. ఈ రాష్ట్రానికి అవసరానికి కూడా మనందరికీ మనవి చేస్తూ ఆ సందర్భంగా నేను తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది. మీకు తెలియదు కాదు, పల్నాడు ప్రాంతానికి సంబంధించి ఒక రాక్షస పరిపాలన కొనసాగుతుంది, ఒక ధరల పరిపాలన కొనసాగుతుంది. మైనింగ్, ఇసుక, అవినీతి, అక్రమాలకు అండదండగా మారినటువంటి పల్నాడు ప్రాంతాన్ని మార్చాలన్నా, పల్నాడు ప్రాంతానికి, రాష్ట్రానికి ఒక దిశా నిర్దేశం కావాలన్నా మరలా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం, పల్నాడు ప్రాంత అభివృద్ధికి అవసరం చెప్తూ, అంతేకాకుండా బడుగు బలహీన వర్గాల యొక్క అభివృద్ధి కోసం తప్పనిసరిగా వారి నాయకత్వం కావాలంటే ఆలోచనతో
ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నాను కనుక మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించండి. పల్నాడు ప్రాంతంలో ఉన్న 7 నియోజకవర్గాలని అదేవిధంగా కృష్ణదేవరాయ గారిని గెలిపించి మీరందరూ కూడా సైకిల్ గుర్తుపై ఓటేసి అఖండ విజయంకి తోడ్పడాల్సిందిగా కోరుతున్నాను. దేశానికే ఆదర్శంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన సాగించారని, పేదల జీవితాల్లో నూతన వెలుగులు నింపిన సంక్షేమ ప్రభుత్వానికి అండగా ఉండాలని వైఎస్ఆర్సీపీ విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని శ్రీనివాస్ అన్నారు. అహర్నిశలు పేదల అభ్యున్నతికి పనిచేసిన జగనన్న పాలన కోసం ఫ్యాను గుర్తుకు ఓటు వేయాలని కోరారు. గాంధీనగర్ ఐనాక్స్ థియేటర్ సమీపంలో శనివారం మేమంతా సిద్ధం ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ఆయన సెంట్రల్ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఏపీ ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షుడు మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ ఎండి రుహుల్లా, డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజ, ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ డాక్టర్ పూనూరు గౌతమ్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్తో కలిసి ఎంపీ కేశినేని నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ అహర్నిశలు పేదల అభ్యున్నతికి పనిచేసిన జగనన్న పాలన కోసం ఫ్యాను గుర్తుకు ఓట్లు వేయాలని కోరారు. చంద్రబాబు పాలనలో 11% ఉన్న పేదరికం వైఎస్ఆర్సీపీ పాలనలో 4% తగ్గిందని నీతి ఆయోగ్ వెల్లడించడం జగనన్న ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతుందని అన్నారు. జగనన్న పాలనలో అన్ని రంగాల్లో 10% పైగా వృద్ధి సాధించిందని వివరించారు. కార్పొరేట్ విద్య, వైద్యంకు దీటుగా సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. చంద్రబాబుకు ఓటు అడిగే అర్హత లేదు. అధికారంలో ఉండగా పేదలను పట్టించుకోని చంద్రబాబు పవన్ కళ్యాణ్లను ఎన్నికల్లో తరిమి కొట్టాలని కేశినేని నాని పేర్కొన్నారు. కార్పొరేట్ శక్తుల కోసం ప్రభుత్వ సొమ్మును దోచిపెట్టిన చంద్రబాబుకు ఓటు అడిగే అర్హత లేదని అన్నారు. తాగుబోతు రౌడీ బోండా ఉమకు ఎన్నికల్లో ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. అందిన కాడికి దండుకోవడమే ధ్యేయంగా పనిచేసిన బోండాకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఆ పేదవాళ్ల కోసమే పనిచేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. దాని ద్వారా నిజంగా చూస్తే మీరు దాని ఫలాలు, సంక్షేమం ఇచ్చినటువంటి ఫలాలు ఒక పేదవారి కుటుంబాల్లోనే కాదు, ఈ రాష్ట్రం ముందుకెళ్లడంలో కూడా చాలా ఉపయోగపడింది. అది అర్థం చేసుకోలేనటువంటి కొన్ని మీడియాలు, అట్లాగే ప్రతిపక్ష నాయకుడు, అధికారం కోసం ఆరాటపడే చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయాలనుకునే పవన్ కళ్యాణ్, వీళ్ళందరూ కూడా దాన్ని రకరకాల విపరీతమైనటువంటి పెడర్థాలు తీస్తూ ఉన్నారు. ఇవాళ నీతి ఆయోగ్ చెప్పింది, ఈ రాష్ట్రం 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు పాలనలో 11% పేదరికం ఉంటే ఈ రాష్ట్రంలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 4% దిగింది. అంటే 7% పేదరికాన్ని నిర్మూలించినటువంటి గొప్ప వ్యక్తి ఎవరు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఇది భారతదేశంలోనే ఒక రికార్డు. నిజంగా మనం పేదరికం పెరగడం చూస్తున్నాం, కానీ పేదరికం తగ్గింది మన ఆంధ్రప్రదేశ్లో. అట్లాగే ఇవాళ రాష్ట్ర జిఎస్డిపి 1.78% చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కంటే ఇప్పుడు పెరిగింది. దాంట్లో కూడా కరోనాలో రెండు సంవత్సరాలు ఆర్థికంగా ఇబ్బంది పడింది ప్రపంచం అంతా కూడా. అట్లాగే ఉద్యోగ కల్పనలో కానీ, అలాగే మీరు చూస్తే డెవలప్మెంట్లో ఎనీ పారామీటర్లో 10 times 10 రెట్లు చంద్రబాబు నాయుడు కంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ చేశారు. ఏ రకంగా చూసుకున్నా ఇవాళ ప్రజల సుఖంలో కానీ, ప్రజల సంతోషంలో కానీ, ప్రజల ఆరోగ్యంలో కానీ, పిల్లల విద్యలో అట్లాగే ప్రపంచంతో పోటీ పడే విధంగా విద్యా విధానాన్ని తీర్చిదిద్దుతున్నా కానీ అన్ని రకాలుగా కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని ముందంజలో ఉంచారు. కాబట్టి ఆయన యొక్క సంక్షేమం, అభివృద్ధి ఇక్కడ మన వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, అట్లాగే మా కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా కృషి. ఎమ్మెల్యే వెల్లంపల్లి మాట్లాడుతూ ప్రజలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి అఖండ స్వాగతం పలుకుతున్నారని పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తాము పనిచేస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్దలు, స్థానిక పార్లమెంట్ సభ్యులు, అదేవిధంగా విజయవాడ వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ అభ్యర్థిగా ఈరోజు కేశినేని నాని గారు, అదేవిధంగా నేను, గౌతమ్ రెడ్డి గారు, నగర మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, మల్లాది విష్ణు గారు, ఎమ్మెల్సీ గారు, కార్పొరేటర్స్ అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. చాలా విజయవంతంగా ప్రజల నుంచి చక్కటి స్పందన వస్తుందని చెప్పడానికి ఈ ర్యాలీని ఒక ఉదాహరణ చెప్తున్నాను. ఎందుకంటే దాదాపుగా 3 నెలల నుంచి ప్రతి గడపకి మేమందరం కూడా వెళ్ళి కలుస్తున్నాం. ప్రజల నుంచి మంచి దీవెన వస్తుంది. ఆ దీవెనలన్నీ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి, ఈ విజయవాడ నగరం అభివృద్ధి చెందాలంటే ఆయన ముఖ్యమంత్రి అయితేనే అవుతుందని చెప్పిన ప్రజల యొక్క విశ్వాసం ఇదంతా కూడా. గతంలో 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు విభజన ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా పనిచేశాడు. అమరావతి అని చెప్పి విజయవాడ ప్రజలను మోసం చేసి అటు అమరావతికి చేసిందేం లేదు, విజయవాడ నగరానికి ఒక చిల్లుగా ఇవ్వకుండా సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన నిధులు కూడా దారి మళ్లించుకొని అతను ఉపయోగించిన పద్ధతి మనం చూసాం. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిధులు,
అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ నిధులు కావచ్చు, నగరపాలక సంస్థ నిధులు కావచ్చు, అనేక ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నిధులు కావచ్చు, అనేక నిధులు మన నియోజకవర్గ విజయవాడ నగరానికి కేటాయించి కొన్ని వందల కోట్లతో నగర అభివృద్ధి శరవేగంగా నడుస్తుంది. అది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియపరచాను. అదేవిధంగా సెంట్రల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి 2014 నుంచి 19 వరకు ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేశాడు. ఒక్క పని చేయకుండా చివరికి ప్రజలను ఇబ్బంది పట్టే విధంగా ప్రతి స్థలాన్ని, కడమడ స్థలాన్ని కబ్జా చేయడం కానివ్వండి, రౌడీ చేయడం, గుండాయిజం చేయడం కానివ్వండి, ఇవన్నీ చేసిన వ్యక్తి ఈరోజు తంగులమ్మ అంటూ గత కరోనాలో కనీసం ఒక మనిషికి కూడా సహాయం చేయలేని దుర్మార్గపు వ్యక్తి బోండవమ్మ. అటువంటి వ్యక్తి ఈరోజు తెలుగుదేశం పార్టీకి అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. తుక్కుగా ఓడించడానికి నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలియపరుచుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్క వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుచుకుంటాను. ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ డాక్టర్ పూనూరు గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు తనకు తెలియకుండానే తన గొయ్యిని తానే తవ్వుకున్నాడని విమర్శించారు. అవాతాతలకు అందజేసే పెన్షన్ అంశంలోనూ రాజకీయాన్ని వాడుకోవాలని ప్రయత్నించి బొక్కబోర్లా పడ్డారని అన్నారు. పెన్షన్ అంశంలో అవాతాతల ఉసురు చంద్రబాబుకు తప్పకుండా తగులుతుందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో సెంట్రల్ నుండి వెల్లంపల్లి శ్రీనివాస్ అఖండ మెజారిటీతో గెలవడం ఖాయమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఈ ప్రదర్శనకి సంబంధించినంత వరకు కూడా చూసేటువంటి ప్రజానీకం యావత్తు కూడా ఇది విజయోత్సవ సభలాగా జరుగుతూ ఉంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ఎన్నికలు ప్రారంభంగా ఒక పెద్ద గొయ్యి తవ్వి కూర్చున్నాడు. ఆ గోతిలో మమ్మల్ని అందరినీ కప్పెడదామని అనుకున్నాడు. కానీ దురదృష్టవశాత్తు ఆయన 3-4 జతకట్టి బయలుదేరేటువంటి సమయంలో వాలంటీర్ వ్యవస్థని అడ్డుకోవటం, కోర్టులకు వెళ్ళేటట్టుగా చేయటం, వాళ్ళందరినీ తీసివేయటం, అవ్వాతాతలకు ఇచ్చేటువంటి పెన్షన్లు ఆగేటువంటి పద్ధతిలో చేయటం వలన మొత్తం ఈ రాష్ట్రంలో ఉండేటువంటి 66 లక్షల మంది అవ్వాతాతలు ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వారు, అదేవిధంగా అమ్మలు ఎవరైతే ఉన్నారో అమ్మఒడి తీసుకునేటువంటి వాళ్ళందరూ కలిపితే 1,25,00,000 మంది ఉన్నారు. వారి కుటుంబ సభ్యులు కనుక వేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా 3 కోట్ల మంది ప్రజానీకం యావత్తు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడ రావటం జరిగింది. అందుకనే ఏదైతే గొయ్యి తవ్వుకున్నాడో ఆ గోతిలోనే వాలంటీర్ వ్యవస్థ మీద కదిల్చాడు కాబట్టి ఆ గోతిలోనే అతను పడ్డాడు. ప్రజానీకం ఆ గోతిలో అతన్ని కప్పెట్టేటువంటి రోజు రాబోతోంది. ఎన్నికలు ఫైనల్గా జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి అయి తీరుతారు. దారి పొడవునా హారతులు పడుతూ పూలు చల్లుతూ ఘన స్వాగతం పలికారు. గాంధీనగర్ ఐనాక్స్ నుంచి ముత్యాలంపాడు, బొడమేరు మధ్యకట్ట, మధురానగర్ మీదుగా సిద్ధం ర్యాలీ జరిగింది. కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్సీ రూహుల్లా, డిప్యూటీ మేయర్ అవుతూ శ్రీశైలజ, కార్పొరేటర్లు మంచుకొండ చక్రవర్తి, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఎప్పటికప్పుడు మారుతున్న అధునాతన విధానాలను అందిపుచ్చుకుని రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేలా వైద్యులను ప్రోత్సహించేందుకు ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఇంటర్వెన్షనల్ కార్డియాక్ సర్జన్స్ కృషి చేస్తోందని ప్రధాన కార్యదర్శి డాక్టర్ గుంటూరు వరుణ్ అన్నారు. IAICS తొలి వార్షికోత్సవం సందర్భంగా శనివారం విజయవాడ ఎంజీ రోడ్డులోని ఓ హోటల్లో 3 హ్యాండ్స్ ఆన్ క్యాత్ స్కిల్స్ అనే అంశంపై కార్యశాల నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ స్థాయి గుండె శస్త్రచికిత్సలను ప్రజలందరికీ చేరువ చేయడమే తమ అసోసియేషన్ లక్ష్యమని తెలిపారు. IAICS వేదిక ద్వారా ఆధునిక విజ్ఞానాన్ని పరస్పరం పంచుకుంటూ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం ద్వారా అత్యంత సంక్లిష్టమైన కేసులకు విజయవంతంగా చికిత్స చేయగలుగుతున్నామని తెలిపారు. డాక్టర్ ప్రశాంత్ వైద్యనాథ్, డాక్టర్ CS హీరామత్, డాక్టర్ ఆళ్ల గోపాలకృష్ణ S గోఖలే, డాక్టర్ వివేక్ జవాలి, డాక్టర్ జయకృష్ణన్, డాక్టర్ యుగల్ కిషోర్ మిశ్రా, డాక్టర్ మహాజన్, డాక్టర్ రెహనా, కృష్ణ మిల్క్ యూనియన్ చైర్మన్ చలసన ఆంజనేయులు ప్రసంగించారు. కార్యశాలకు దేశ విదేశాల నుంచి ప్రముఖ గుండె శస్త్రచికిత్సా నిపుణులు హాజరై పలు అంశాలు వివరించారు. అనంతరం జరిగిన అసోసియేషన్ నూతన కార్యవర్గంలో అధ్యక్షుడిగా డాక్టర్ ప్రశాంత్ వైద్యనాథ్, ప్రధాన కార్యదర్శిగా గుంటూరు వరుణ్, ఉపాధ్యక్షుడిగా యుసానియో మార్కో ఎన్నికయ్యారు. ఇండియాలో నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్లో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ సర్వీస్ యాక్టివిటీగా దీన్ని కోట్ చేస్తున్నాము. అలాగే ఇటువంటి సర్వీస్ యాక్టివిటీకి తానా వంటి ఇంటర్నేషనల్ అసోసియేషన్ సపోర్ట్ రావటం, మరియు ఇటువంటి అడ్వాన్స్డ్ గుండె ఊపిరితిత్తులు రక్తనాళాలకు సంబంధించిన చికిత్సలకు ఇక మీదట హైదరాబాద్ వంటి మెట్రో నగరాలకు వెళ్ళవసరం లేదు అంటూ మన వరుణ్ కార్డియాక్ సైన్సెస్ మన ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి మెరుగైన వైద్యం అందిస్తూ వస్తుంది. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు. ఈ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఇంటర్వెన్షనల్ కార్డియాక్ సర్జన్ అనే ఈ ఆర్గనైజేషన్ కరెక్ట్గా సంవత్సరం క్రితం ఏప్రిల్ 8వ తారీఖు
మన హెల్త్ సెక్రటరీ గారి చేతి మీదుగా హైకోర్టు జస్టిస్ చేతి మీదుగా ఇనాగ్రేట్ చేయబడింది. మన భారతదేశంలో మన భారతదేశంలో 140 కోట్ల మంది ప్రజానీకానికి సరిపడా కార్డియాక్ సూపర్ స్పెషలిస్ట్ సరిపడినంత మంది లేరండి. దీన్ని ఇంక్రీజ్ చేసే విధానంలో సర్జన్స్ కూడా యాక్టివ్గా ఇంటర్వెన్షనల్ వర్క్ చేస్తూ క్వాలిటీ ఆఫ్ గుండె వైద్యాన్ని తీసుకురావాలనే దాని యొక్క మెయిన్ మోటోతో మనం IAICS స్థాపించడం, గత సంవత్సర కాలంగా 3 వర్క్షాప్స్ పెట్టి, ఫస్ట్ వర్క్షాప్ విజయవాడలో, రెండోసారి ముంబైలో, మరలా ఇప్పుడు ఇక్కడ మన విజయవాడలో పెట్టి చాలామంది రైతులకు, అండర్ ప్రివిలేజ్ కేటగిరీ ఉన్న వాళ్ళకి ఫ్రీగా యాంజియోగ్రామ్ చేయటం, అవసరమైన స్టంట్స్ వేయటం కూడా జరిగింది. పాశ్చాత్య నాగరికత వ్యామోహంతో ఆధునికత వైపు మహిళలు అడుగులేస్తున్నా మన సంప్రదాయ వస్త్రధారణను మాత్రం మర్చిపోలేదని మరోసారి నిరూపించారు. శ్రీదేవి సాంస్కృతిక సాంఘిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సంప్రదాయ వస్త్ర అలంకరణ పోటీల్లో మహిళలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. భారతీయ సంప్రదాయాన్ని ప్రతిబింబించే నిండైన చీరలతో అందంగా ముస్తాబై కనువిందు చేశారు. శ్రీదేవి సాంస్కృతిక సాంఘిక సంక్షేమ సంఘం, GRK పోలవరపు కోటేశ్వరరావు సాంస్కృతిక సమితి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన సంప్రదాయ వస్త్రాలంకరణ పోటీలకు విశేష స్పందన లభించింది. ఉగాది పండుగను పురస్కరించుకుని MBVK భవన్లో నిర్వహించిన ఈ పోటీల్లో 6 ఏళ్ల చిన్నారుల నుంచి 80 ఏళ్ల వయోవృద్ధ మహిళల వరకు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. భారతీయ సంప్రదాయాన్ని ప్రతిబింబించే చీరలతో పాటు ఆభరణాలు అలంకరించుకుని అందంగా ముస్తాబై ర్యాంపుపై నడుస్తూ భారతీయ సంప్రదాయ హుందాతనాన్ని చాటారు. 3 కేటగిరీల్లో ఈ పోటీలు జరిగాయి. ఈ సందర్భంగా మహిళలకు సిల్వర్ హౌసీ, శారీ హౌసీ పోటీలతో పాటు లక్కీ డ్రా నిర్వహించారు. అనంతరం సినీ పాటలకు అనుగుణంగా యువతులు చేసిన నృత్యాలు అలరించాయి. ఈ సందర్భంగా శ్రీదేవి సాంస్కృతిక సాంఘిక సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షురాలు దుపాటి శ్రీదేవి మాట్లాడుతూ ఉగాది పండుగను పురస్కరించుకుని నిర్వహించిన సాంప్రదాయ వస్త్రాలు అలంకరణ పోటీలకు మహిళల నుంచి విశేష స్పందన లభించింది అని తెలియజేశారు. అలాగే ఇది ఉగాది సందర్భంగా సాంప్రదాయ వస్త్ర అలంకరణ పోటీలు అంటే ఉగాది అనగానే ట్రెడిషనల్ అంత పసుపు, కాళ్ళకి పసుపు దగ్గర నుంచి చేతులకి గోరింట వరకు, నడుకు వడ్డాణం దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు తయారవుతారు. ఇదివరకు రోజుల్లో కొంచెం మధ్యలో మానేశారు, అందరూ జీన్స్ ప్యాంట్లు అలా మొదలుపెట్టారు. కానీ ఇప్పుడు మాత్రం అలా లేదండి. ప్రతి వాళ్ళు పండగ వచ్చింది అంటే చాలు చాలా గ్రాండ్గా తయారవుతున్నారండి. దానికి తల్లిదండ్రులకు యాడ్సప్ చెప్పాలి. అందుకే నేను ఏం చేశాను అంటే ఈరోజు సాంప్రదాయ వస్త్ర అలంకరణ పోటీలను పెట్టాను. విశేష స్పందన వచ్చిందండి. మొత్తం 100 మంది పార్టిసిపేట్స్ వచ్చారు. పిల్లలైతే సుమారుగా 30 మంది వచ్చారు. అయితే నా కాన్సెప్ట్ ఏంటంటే 70 ఏళ్ల వాళ్ళు, 60 ఏళ్ల వాళ్ళు ఇంటి దగ్గర తయారవరు కదా, ఏమైనా అనుకుంటారేమో, ఏమైనా చేస్తారేమో అని అనుకుంటుంటారు. అందుకోసం వాళ్ళ కోసమే నేను ఈ కార్యక్రమం పెట్టాను. నిజంగానే విశేష స్పందన వచ్చింది. సుమారుగా 60 మంది అంటే 28 ఏళ్ల నుంచి 80 ఏళ్ల లోపు వాళ్ళు సుమారుగా 80 మంది వచ్చారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనమాట. అంతమంది రావటం అన్నది నాకెంత గర్వకారణం ఉంది. నాకు సపోర్ట్ చేశారు గోల్నారాయణరావు గారు, అలాగే PMJ జ్యువెలర్స్ వాళ్ళు, రెడ్ FM వాళ్ళు, ఆశీర్వాద్ వాళ్ళు, గణేష్ గిఫ్ట్స్ వాళ్ళు, అలాగే నేను ఇంత గ్రాండ్గా చేయడానికి నా టీం అంతా అండి. వీళ్ళందరూ లేకపోతే నేను ఈ ప్రోగ్రామ్స్ అసలు చేసేదాన్ని కాదు. ఆ విధంగా ఈ ప్రోగ్రామ్స్ అన్నీ ముందుకు నడుస్తున్నాయి. విజయవాడ నగరంలో DJ టిల్లు స్క్వేర్ చిత్ర యూనిట్ సందడి చేసింది. కథా బలం ఉంటే భాష యాసతో సంబంధం లేకుండా ప్రేక్షకులు చిత్రాలను విజయవంతం చేస్తారన్నారు. ఈ చిత్రం 100 కోట్ల వసూళ్లకు చేరువలోకి రావటం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. చిత్రానికి ఘన విజయాన్ని అందజేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేశారు. DJ టిల్లు చిత్రానికి కొనసాగింపుగా వచ్చిన టిల్లు స్క్వేర్ చిత్రం 100 కోట్ల వసూళ్లకు చేరువ అవడం చాలా ఆనందంగా ఉందని హీరో సిద్ధార్థ జొన్నలగడ్డ అన్నారు. ఈ మేరకు శనివారం నగరంలోని టిల్లు స్క్వేర్ చిత్రం ప్రదర్శించబడుతున్న థియేటర్లో ఆ చిత్ర యూనిట్ సందడి చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరో సిద్ధార్థ జొన్నలగడ్డ మాట్లాడుతూ DJ టిల్లు విజయంతో టిల్లు స్క్వేర్ నిర్మించామన్నారు. కథాబలం ఉంటే భాష యాసతో సంబంధం లేకుండా ప్రేక్షకులు చిత్రాలను విజయవంతం చేస్తారన్నారు. టిల్లు స్క్వేర్ పూర్తిగా కమర్షియల్ యూత్ ఎంటర్టైన్మెంట్ చిత్రం అన్నారు. తమ చిత్రాన్ని ఆదరించి విజయవంతం చేసినందుకు ప్రేక్షకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. DJ టిల్లు స్క్వేర్కు కొనసాగింపుగా కథను రెడీ చేస్తున్నామని, త్వరలో దానిని పూర్తి చేసే ఆలోచనలో ఉన్నామని తెలియజేశారు. అనంతరం చిత్ర దర్శకుడు మల్లికారం మాట్లాడుతూ ఈ చిత్రం విజయవంతమైనందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేశారు. ప్రతి చోట కలెక్షన్లు బాగా వస్తున్నాయని, తమను ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సమావేశంలో సంగీత దర్శకుడు రామ్రియాల, ధీరజ్ మొగిలినేని, ఎంటర్టైన్మెంట్స్ జనరల్ మేనేజర్ ఆశిష్ నీలగిరి పాల్గొన్నారు. ఆడియన్స్ అందరూ కూడా ఎలా ఎంజాయ్ చేస్తారు అని ఎప్పుడో డౌట్ ఉండేది. పోయినసారి డౌట్ క్లియర్ అయింది. కానీ
డౌట్ ఆంధ్ర సైడ్లో ఉన్న ఆడియన్స్ అందరూ కూడా ఎలా ఎంజాయ్ చేస్తారని ఎప్పుడో డౌట్ ఉండేది. బట్ లాస్ట్ టైం కూడా మీరు ప్రూవ్ చేశారు, ఈసారి కూడా మళ్ళీ ప్రూవ్ చేస్తున్నారు దట్ ఒక్కసారి కంటెంట్, క్యారెక్టర్, స్టోరీ, ఒక ఎమోషన్ కనెక్ట్ అయితే దాని తర్వాత దెర్ ఇస్ నో స్టాపింగ్ ద ఫిల్మ్ అని. థ్యాంక్ యూ సో మచ్ మా సినిమాని అంత ఆదరించినందుకు, ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు. రేపటికి సినిమా 100 కోట్లు టచ్ చేయబోతుంది. సో చాలా చాలా పెద్ద విషయం, చాలా హ్యాపీగా ఉంది, చాలా గర్వంగా ఉంది. బట్ అట్ ద సేమ్ టైం మళ్ళీ ఇలాగే మీ అందరిని ఎంటర్టైన్ చేయాలి అని ఒక మోటివేషన్ కూడా వస్తుంది దాంతో. థ్యాంక్ యూ అందరికీ, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, థ్యాంక్ యూ అండి. అంటే అది సింగిల్ కార్డా లేకపోతే కలిసి రాస్తామా అనేది పక్కన పెట్టేస్తే ఫస్ట్ డెఫినెట్గా ఇంకా ఒకసారి మన రైటింగ్ అదంతా వర్కౌట్ అయిన తర్వాత డెఫినెట్గా మనకి ఇంకా ఐడియాస్ ఉంటాయి, ఇంకా కథలు చెప్పాలనిపిస్తుంది, ఇంకో కొత్త స్టైల్లోనో లేకపోతే ఒక వేరే జానర్లోనో ఎక్కడో సినిమా తీయాలనిపిస్తుంది. సో డెఫినెట్గా యూ కెన్ ఎక్స్పెక్ట్ దట్. వెరీ హ్యాపీ. మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం అసలు ఆంధ్ర విజిట్ ఎప్పుడు వేద్దామని. డిస్ట్రిబ్యూటర్స్ అంతా కూడా చాలా బాగున్నాయి కలెక్షన్స్. ప్రాబ్లీ నెక్స్ట్ వీక్ అంటే మేము జస్ట్ వెయిటింగ్ ఎప్పుడు ఇటువైపు వద్దామని. నైజాంలో కలెక్షన్స్ అన్నీ చాలా బాగున్నాయి, ఆంధ్ర సైడ్ కూడా చాలా బాగా పికప్ అయినాయి కలెక్షన్స్ ఫ్రమ్ డే 1 అన్నారు. సో వీ వాంట్ టు సీ హౌ ద థియేటర్స్ ఆర్ అని చెప్పి అందరూ కలిసి టీమ్తో కలిపి విజిట్ చేద్దాం అనుకున్నాం. సో వెరీ హ్యాపీ. ఇక్కడంతా కూడా కలెక్షన్స్ చాలా పికప్ అవుతున్నాయని ఈ వీక్ కూడా. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్ అలాంగ్ విత్ మై టీమ్. అండ్ బిగ్గెస్ట్ థ్యాంక్ యూ ఆడియన్స్కి చెప్పాలని ఉందండి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ ఆల్ దిస్ లవ్. అండ్ ఇలాగే మేము ఆంధ్ర టూర్కి వస్తూ ఉండాలి, హిట్స్ సిద్ధు కొడుతూ ఉండాలి, అండ్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉండాలనే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. చంద్రబాబు కల్లబొల్లి మాటలు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరన్న సీఎం జగన్. చంద్రబాబును నమ్మడం అంటే పులి నోట్లో తలపెట్టడమే అని వ్యాఖ్య. రాష్ట్రంలో రావణాసురుడిని అంతం చేసేందుకే కూటమి కట్టామన్న టీడీపీ అధినేత చంద్రబాబు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చాలని తల్లి పిల్ల కాంగ్రెస్లు కొత్త కుట్రకు తెరలేపాయని ఆరోపణ. వారాహి యాత్రలో భాగంగా అనకాపల్లిలో పర్యటించనున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అనకాపల్లి నుండి పోటీ చేస్తున్న కొణతల రామకృష్ణకు మద్దతుగా పవన్ కళ్యాణ్ ప్రచారం. వైసీపీ సెంట్రల్ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మేమంతా సిద్ధం ర్యాలీ. పాల్గొన్న ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే మల్లాడి విష్ణు, ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 7:30 బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.